హాయ్ సూపర్ ఫ్రెండ్స్, హలో, టేస్ట్. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అయితే నేను ప్యాన్ కేక్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, 2 బనానా, 1 కప్పు గోధుమ పిండి, చిటికెడు వంట సోడా, కొద్దిగా షుగరు, కొద్దిగా పాలు, అవి కొద్దిగా రవ్వ వేసుకొని ఇలా ఫస్ట్ అయితే 2 బనానాస్ వీల్ తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ లాగా అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, బనానా పీల్ తీసి ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేయాలి, మిక్సీలో పట్టుకోవాలి. చూడండి, ఈ బనానా పేస్ట్ ఆ జార్లో కొద్దిగా పాలు వేసుకొని అలా వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఆ పేస్ట్ 1 కప్పు గోధుమ పిండి, చూడండి, చిటికెడు వంట సోడా, కొద్దిగా ఒక చిన్న గ్లాసు రవ్వ వేసుకొని కలపాలి. కొద్దిగా 1 కప్పు షుగర్ వేసుకొని అలా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, బాగా అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిగా గట్టిగా అయింది కదా, అదే జార్లో కొద్దిగా పాలు, కొద్దిగా వాటర్ వేసుకొని మనకి లూజ్గా వచ్చేటట్టు కలుపుకోవాలి పిండి. చూడండి ఫ్రెండ్స్, గట్టిగా అయింది కదా, ఇంకా కొంచెం వాటర్ వేసుకొని అందులో వాటర్ కలుపుకోవాలి. బాగా కలిస్తే మంచిగా ఇలా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇలా వస్తుంది. ఇదైతే ఒక 1 అవర్ 2 అవర్స్ నానితే చాలా బాగుంటుంది. ఇది మూత పెట్టేసి పక్కకు పెట్టాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, 2 అవర్స్ నానాక ఇలా వస్తుంది బ్యాటర్ అయితే. చూడండి, ఇలా స్మూత్గా వచ్చేస్తుంది. వచ్చాక ఒక పొంగనాల ప్యాన్లో అయితే చూడండి ఫ్రెండ్స్, నెయ్యి వేసుకొని ఇలా పిల్లలకైతే ఇలా ఇష్టంగా తింటారు. కప్ కేక్స్ లాగా వాళ్ళ ఫీలింగ్ కప్ కేక్స్లా ఉంటుంది. అందుకే ఇలా పొంగనాల ప్యాన్లో వేసాను. చూడండి ఫ్రెండ్స్, ప్యాన్ కేక్ మూత పెట్టేశాక చూడండి, ప్యాన్ కేక్ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్.